సంరక్షణను కల్పించవలసిందిగా కమిషన్ సిఫార్సు చేసింది. అంతేగాక ఆదర్శ రైతు విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రతిపాదించింది. అంతేగాక శాఖ పేరును వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ మార్చాలని కూడా సిఫారసు చేయడం జరిగింది. బి ప్రశ్నకు అవునండి. సి ప్రశ్న కమిషన్ నుండి తుది సిఫారసులు అందవలసి ఉంది అధ్యక్ష. శ్రీ పట్లల సంజీవరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలై 2 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంలో 1,20 కోట్లకు పైగా నిధులు రైతుల కోసం ప్రవేశపెట్టి రైతు రుణమాఫీ అనుకోండి, తర్వాత రైతు భరోసా అనుకోండి, ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ రైతు కమిషన్ ఏర్పాటు చేయడం అనేది ఒకటి చారిత్రాత్మకం ఇక్కడ. ఎందుకంటే రైతు కమిషన్ చేసినటువంటి సిఫార్సులు చాలా మటుకు రైతులకు అనుకూలంగా లాభమయ్యే విధంగా ఉండడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే విత్తనాలు ఈ కల్తీ విత్తనాల ద్వారా రైతులకు నష్టం జరుగుతూ ఉండను, మరి రైతు కంపెనీల ద్వారా వారికి నష్టపరిహారం చెల్లించేది కాదు సరిగ్గా. ఎన్నో కోట్ల ఎన్నో కేసులు కూడా రికార్డ్ చేయబడినప్పుడు ఈ కమిషన్ వచ్చిన తర్వాత చొరవ చూపించి వారికి నష్టపరిహారం కూడా ఇప్పేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే సీడ్ ప్రొడక్షన్ గురించి మొత్తము ఈ విత్తనాభివృద్ధి మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోయింది, ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది అధ్యక్ష, తెలంగాణని విత్తన భండాగారం చేస్తామని చెప్పేసి. కానీ ఈరోజు వరకు కూడా ఇంకా ఎలాంటి ముందుకు పోయే చర్యలు చేపట్టలేదు. అప్పుడు మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రైతులకు లాభం అయ్యే విధంగా ఈ విత్తనాభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంది అధ్యక్ష. తర్వాత రైతులకు లాభం అయ్యే విధంగా ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి, ఈ ప్యాడీ ఏదైతే ఉందో మనకి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు అప్పట్లాగా రైతులకు దోసుకునే విధంగా తక్కువ తరుగు తీసి కేవలం 1-2 కిలోల కంటే ఎక్కువ తరుగు తీయకుండా మనం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కానీ చాలా మటుకు ఈ ప్యాడీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ మోతాదులో రైతులు పండిస్తూ ఉన్నారు. గోదాములన్నీ కూడా ఫుల్ అయిపోతూ ఉన్నాయి. కాకపోతే మనకు పంట మార్పిడి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. రైతు కమిషన్ కూడా దీనికి రైతులకు లాభం అయ్యే విధంగా ఇతర పంట మార్పిడి చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ప్యాడీకి ఆల్టర్నేట్గా షుగర్ కేన్ కానీ, తర్వాత ఆయిల్ సీడ్స్ కానీ, మిల్లెట్స్ కానీ, కాటన్, ఇట్లా కాటన్కి చాలామంది రైతులు కాటన్ పండిస్తూ ఉన్నారు అధ్యక్ష. దానికి సరిపడే విధంగా మనకు మద్దతు ధర ప్రకటించి, ముఖ్యంగా మా ప్రాంతంలో చెరుకు రైతులు చాలా ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష. ప్యాడీ తర్వాత అత్యధికంగా చెరుకును పండిస్తూ ఉన్నారు. కానీ చెరుకుకు సపోర్టింగ్ ప్రైస్ లేక, హార్వెస్టింగ్ లేబర్ లేక దొరకక చాలా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత 50 to 60% మొత్తం ఎక్స్పెండిచర్ పోతా ఉంది, రైతులకు మిగిలేదు ఏం లేదు. దానికి సపోర్టింగ్ ప్రైస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చొరవ చూపించి చెరుకు రైతులకు సపోర్టింగ్ ప్రైస్ పెంచాలని చెప్పేసి అధ్యక్ష. తర్వాత గతంలో ఇచ్చినటువంటి హార్వెస్టింగ్ మిషన్స్కి ఏదైతే సబ్సిడీ ఉందో లేబర్ దొరకడం వలన రైతులు నష్టపోవాల్సి వస్తుంది. లేబర్ దొరికితే కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష హార్వెస్టింగ్కి. కాబట్టి హార్వెస్టింగ్ మిషన్స్కి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి తమరి ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు అధ్యక్ష. తర్వాత ఇంకొకటి అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఫామ్ మెకనైజేషన్ అనేది లేకుండే కేవలం రైతు బంధు అనేది ఒకటి కంటి తుడిపి చర్యగా రైతు బంధు ఇవ్వడం జరిగింది. అన్ని డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు అన్నీ కూడా మొత్తము ఆపేసి రైతులకు అసలు హార్టికల్చర్ సైడే మొత్తము అసలు నిరుపయోగంగా అయిపోయింది అధ్యక్ష. హార్టికల్చర్ వైపు ఎవరు కూడా మొగ్గు చూపలేదు గతంలో రైతులు. ఇప్పుడు మనపై ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్లు కానీ, తర్వాత ఫామ్ మెకనైజేషన్ ప్లోలు, తర్వాత కల్టివేటర్లు, రోటోవేటర్లు, స్ప్రేయర్లు అన్నీ కూడా రైతు భరోసాతో పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఈ వెనుకబడ్డ ప్రాంతాల్లో ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మనం చూస్తూ ఉన్నాం అన్ని ఇండస్ట్రీస్ కూడా మొత్తం ఫ్యూచర్ సిటీ అని, లేకుంటే రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మధ్యన స్థాపించాలని చెప్పేసి, అట్లా కాకుండా ఇండస్ట్రియల్ క్లస్టర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి